హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా టీవీఎస్ లో జస్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ జస్ట్ అనే స్కూటర్ ఏంటంటే చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, బట్ ఏంటంటే 110cc కెపాసిటీతో అయితే వస్తుంది. సో ఎవరైతే షార్ట్ గా ఉంటారో, కొంచెం బెటర్ ఫీచర్స్ కావాలనుకుంటారో, సో వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉండే వెహికల్ అనమాట. సో ఇది ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. సో ఇది కాకుండా టీవీఎస్ స్కూటీ పెప్ అని ఉంటుంది. సో స్కూటీ పెప్ కంటే ఇది అప్గ్రేడ్ వర్షన్ అనమాట. స్కూటీ పెప్ వచ్చేసి సో దానిలో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి సింగిల్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి చాలా కంఫర్ట్ గా సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి 100cc కెపాసిటీ ఉంటుంది, ఇది వచ్చేసి 110cc కెపాసిటీ గా ఉంటుంది. ఎవరైతే షార్ట్ గా ఉంటారో, లేడీస్ ఉంటారో, సో వాళ్ళకి కంఫర్ట్ డ్రైవింగ్ కోసం అయితే సో ఈ జస్ట్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనిలో చూసుకుంటే ఫీచర్స్ అనేది చాలా ఉంటాయి. సో దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మన పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఫీచర్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి సింపుల్ లుక్ లో ఉండే ఈ అన్లాక్ మీటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి మీటర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ ఫ్రంట్ లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఈ హ్యాండిల్ బార్ కి ముందు చూసుకుంటే పార్క్ చేసినప్పుడు మూవ్ కాకుండా ఈ లాక్ అనేది ఉంటుంది అనమాట. అంటే వీల్ లాక్ అనేది ఉంటుంది. పార్క్ చేసినప్పుడు ఒక్కోసారి వీల్స్ మూవ్ అవుతుంటాయి. సో అలా లాక్ చేయడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇన్నర్ బాడీ ప్యానల్స్ వచ్చేసి చాలా స్టైలిష్ గా ఉంటాయి అనమాట. సో ఇలాంటి ప్యానల్స్ అయితే చూడొచ్చు. సో ఇలాంటి డిజైన్ లో ఉండే ప్యానల్స్ ని సిల్వర్ రాక్ ఇంటీరియర్ ప్యానల్స్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి ప్యానల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇలా ఈ టెక్స్చర్ డిజైన్ లో ఉండే ఫుట్ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఇలా ఫుట్ బోర్డ్ అయితే చూడొచ్చు, టెక్స్చర్ డిజైన్ లో ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉండే ఫుట్ బోర్డ్ ఉంటుంది. సో ఈ ఫ్రంట్ లో చూసుకుంటే ఒక పౌచ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనం దీంట్లో క్యారీ చేయడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. క్యారీ చేయడానికి ఈ హుక్స్ అనేవి ఉంటాయి. సో హుక్స్ కాకుండా ఏంటంటే ఈ ఫ్రంట్ లో ఒక చిన్న ఈ లగేజ్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో డ్యూయల్ టోన్ బాడీ కలర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ లో జస్ట్ అని చెప్పి, ఈ రేర్ లో జస్ట్ 110 అని చెప్పి 3D ఎంబ్లమ్ లో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ టైల్ ల్యాంప్ LED తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్ తో వస్తాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ E20 స్టిక్కర్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ జస్ట్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది ఇలా ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ అనేది హాలోజన్ బల్బ్ తోనైతే ఇస్తారు. సో ఇలాంటి లుక్ లో ఉండే హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో కింద చూసుకుంటే బాడీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. అంటే డ్యూయల్ టోన్ కలర్ లో ఉండే బాడీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మిడిల్ లో బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ ప్యానల్ అంతా చూసుకుంటే మ్యాటిక్ ఫినిషింగ్ తో ఉండే ప్యానల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం ఫ్రంట్ నుండి చూసుకున్నప్పుడు ఈ లెఫ్ట్ రైట్ వచ్చేసి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇండికేటర్స్ బల్బ్ తోనైతే వస్తాయి అనమాట. సో ఇంకా మనం ఫ్రంట్ చూసుకున్నప్పుడు మన ఫ్రంట్ పార్ట్ అయితే ఈ లుకింగ్ అనేది ఇలా ఉంటుంది. సో మన సైడ్ నుండి చూసుకున్నప్పుడు వెహికల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ఇన్నర్ ప్యానల్స్ చూసుకుంటే దీంట్లో ఈ ప్యానల్స్ అనేవి చాలా కలర్ఫుల్ గా, చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ ఫ్రంట్ లో చూసుకుంటే ఇక్కడ జస్ట్ 110 అని చెప్పి మనకు ఒక స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హారన్ స్విచ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు ఓన్లీ సింగిల్ బటనే కనిపిస్తుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో వెహికల్ ని స్టార్ట్ చేయడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీటర్ చూసుకుంటే మీటర్ వచ్చేసి అన్లాక్ మీటర్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి మీటర్ అయితే చూడొచ్చు. సో దీనిలో స్పీడో మీటర్ గానీ, ఫ్యూయల్ ఇండికేటర్ గానీ, సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో దీంట్లో ఈ చాలా సింపుల్ లుక్ లో ఉండే ఈ డిజైన్ అయితే ఉంటుంది. సో దీనిలో ఇండికేటర్ చూసుకుంటే మనకు పైన కనిపిస్తాయి. సో దీని వెహికల్ ఆన్ చేసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ స్పీడ్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇంజన్ మాల్ ఫంక్షన్ చూపిస్తుంది. చివర్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలాంటి ఇండికేటర్స్ అనేవి దీంట్లో అయితే మనకు కనిపిస్తాయి. సో ఇంకా మనం కొంచెం బ్యాక్ చూసుకుంటే వెహికల్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా అయితే క్యూట్ గా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఈ బాడీ అంతా కూడా మనకి ఇలాంటి ప్యానల్స్ అయితే ఉంటుంది. ఈ రేర్ లో చూసుకుంటే ఈ జస్ట్ 110 అని చెప్పి 3D ఎంబ్లమ్ లో అయితే కనిపిస్తుంది. సీట్ వచ్చేసి చిన్నగా ఉన్నప్పటికీ ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో దీనిలో ఈ ఫుట్ రెస్ట్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ ఎగ్జాస్ట్ పైన క్రోమియం ఫినిషింగ్ తో ఉండే కవర్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే బ్యాక్ వచ్చేసి మనకి డిజైన్ లో ఉండే ఈ టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఆన్ చేసినప్పుడు అయితే బ్లింక్ అవుతుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్ తో వస్తాయి. టైల్ ల్యాంప్ అయితే LED తో వస్తుంది. సో ఇలాంటి బ్యాక్ లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో దీనిలో గ్రాబ్ రైల్ చూసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా స్టైలిష్ గా సిల్వర్ కలర్ లో ఉండే గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో రైట్ సైడ్ లో చూసుకున్నప్పుడు మనకు సేమ్ లుక్ అనేది మనకు ఈ జస్ట్ లో అయితే కనిపిస్తుంది. సో చూడడానికి అయితే ఇలా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. సో దీంట్లో స్పార్క్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే ఎగ్జాక్ట్ కెపాసిటీ 109.7 cc ఉంటుంది, బట్ దీని 110 cc అని అయితే చెప్తాం అనమాట. సో ఈ వెహికల్ లో పవర్ చూసుకుంటే ఇది 7500 RPM వద్ద 5.75 కిలోవాట్ పవర్ అయితే ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. దీనిలో టార్క్ చూసుకుంటే 5500 RPM వద్ద 8.8 Nm టార్క్ అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే దీనిలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటారు. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది 5 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకి సీట్ కింద అయితే ఉంటుంది అనమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఒక కీ హోల్ అయితే ఉంటుంది. సో దీనిలో ఈ కీని మనం ఇన్సర్ట్ చేసేసి మన రైట్ సైడ్ ఇలా టర్న్ చేసినట్టయితే మనకి అండర్ సీ స్టోరేజ్ అయితే యాక్సెస్ చేయవచ్చు. సో దీనిలో 20 లీటర్స్ కెపాసిటీ గల అండర్ సీ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ లాస్ట్ లో వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో దీనిలో కెపాసిటీ చూసుకుంటే 5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తానమాట. సో ఇలా ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇవన్నీ సీట్ కింద ఉంటాయన్నమాట. సో ఇలా సీట్ మనం కిందికి అనేసి కొంచెం హార్డ్ గా పుష్ చేస్తే అదైతే క్లోజ్ అవుతుంది. కీ అయితే రిమూవ్ చేయవచ్చు అనమాట. సో ఇలా ఈ ఇగ్నిషన్ లో ఉండే కీతోనే మనకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ అండర్ సీ స్టోరేజ్ అయితే మనం యాక్సెస్ అయితే చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడవచ్చు. ఇది చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తానమాట. ఫ్రెండ్స్ ఈ రేర్ లో ఉన్న సస్పెన్షన్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇదేంటంటే కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అని అయితే దీన్ని పిలుస్తానమాట. అంటే ఇది మోనో షాక్ సస్పెన్షన్. దీనిలో సీట్ అడ్జస్ట్మెంట్ కోసం ఎలాంటి పాయింట్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ వెహికల్ చాలా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా దీనిలో హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఎలాంటి ఫీచర్ అయితే ఉండదు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూడడానికి అయితే షార్ట్ గా ఉంటుంది. సో ఇది విత్ ఫ్యూయల్ తోటి 103 kgs అయితే ఉంటుంది అనమాట. దీని లెంత్ చూసుకుంటే 1770 mm లెంత్ అయితే ఇస్తానమాట. అంటే ఈ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదర్ వెహికల్స్ తో కంపేర్ చేసినప్పుడు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ అయితే మెజర్ చేస్తారు. ఇది 660 mm విడ్త్ అయితే ఇస్తానమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి మిర్రర్స్ అయితే లేవు, బట్ దీని హైట్ వచ్చేసి 1139 mm హైట్ అయితే దీనిలో ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే కింద నుండి ఈ సీట్ వరకు దీని హైట్ చూసుకుంటే ఇది 760 mm సీట్ హైట్ అయితే కలిగి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అనేది పిలుస్తారు. సో ఇది 1250 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది అనమాట. సో ఇలా వీల్ బేస్ అనేది కూడా దీనిలో తక్కువ ఉంటుంది. వీల్ బేస్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకు తక్కువ గ్యాప్ నుంచి అయితే దీన్ని టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అంటే ఇది చాలా తక్కువ హైట్ ఉంటుంది. లేడీస్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడ్డది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అయితే సిటీ డ్రైవింగ్ ప్రాబ్లం ఉండదు, కానీ ఈ ఎక్కడైతే మన లోకల్లో స్పీడ్ బ్రేకర్స్ హైట్ గా ఉన్న ప్లేస్ లో డ్రైవ్ చేస్తామో సో అక్కడైతే చూసుకొని అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకు ఇలాంటి వీల్స్ అయితే కనిపిస్తాయి. టైర్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే ఇది 90/100 సైజ్ లో టైర్ అయితే ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 10 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ వీల్ అండ్ టైర్ సైజ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్ లో ఉన్న టైర్ చూసుకుంటే ఇది వచ్చేసి 90/90 సైజ్ లో ఉండే టైర్ అనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ చూడొచ్చు అనమాట. వీల్స్ చూసుకుంటే 10 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. రేర్ లో కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి డిజైన్ లో ఉండే ఈ టైర్ అండ్ వీల్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సో ఈ బ్రేక్ సైజ్ చూసుకుంటే 110 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇస్తారు, డిస్క్ బ్రేక్ అయితే దీనిలో ఉండదు. సో దీనిలో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ రేర్ లో చూసుకుంటే 130 mm డయామీటర్ లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో డిజిటల్ ఐడియా ఇగ్నిషన్ తోనైతే వెహికల్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 12 volts 5 amperes సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ 35/35 watts అయితే ఉంటుంది అనమాట. ఈ టైల్ ల్యాంప్ చూసుకుంటే LED తో వస్తుంది. 12 volts సపోర్ట్ చేసే ఇది LED టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అంటే టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ వచ్చేసి బల్బ్ తో వస్తాయి. ఇలా 4 టర్న్ ల్యాంప్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఫ్రంట్ టు బ్యాక్ టు టర్న్ ల్యాంప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ జస్ట్ అనే స్కూటర్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీనిలో మోడల్ చూసుకుంటే 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మ్యాటీ ఫినిషింగ్ అంటారు, రెండోది వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ అంటారనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రజెంట్ మనం చూసే ఫినిషింగ్ వచ్చేసి మ్యాటీ ఫినిషింగ్. సో ఇంకొక మోడల్ అది స్కై బ్లూ కలర్ లో ఉంటుంది, ఈ గ్లాసీ ఫినిషింగ్ తో ఉండే బాడీ అయితే వస్తుంది అనమాట. సో దాని ప్రైస్ చూసుకుంటే ఈ మోడల్ కంటే 1000 రూపీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో
ఈ వీడియో వచ్చేసి నేను టీవీఎస్ షోరూమ్ మంచిర్యాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడైతే ఈ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఈ నేనున్న లొకేషన్ లో మంచిర్యాలలో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 74,000 అయితే ఈ ప్రజెంట్ మనం చూస్తున్న ఈ మోడల్ ప్రైస్ అయితే ఉందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,01,000 ఉంటుంది. సో ఆ గ్లాసీ ఫినిష్ మోడల్ చూసుకుంటే దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,05,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 75,000 చేంజ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇలా దీని ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో మైలేజ్ చూసుకుంటే ఈ స్కూటర్ వచ్చేసి 110cc కెపాసిటీ గల ఇంజన్ తో వస్తుంది కాబట్టి దీని మైలేజ్ అనేది అప్ టు 60 kmpl మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే హైవేలో మనం నడిపినప్పుడు 60 kmpl మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో మన లోకల్లో నడిపినప్పుడు ఏంటంటే మైలేజ్ అనేది తక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో బ్రేక్ యూసేజ్ ని బట్టి మన వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి నడిపే రోడ్లను బట్టి సో ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి సో మైలేజ్ అనేది మనకు లోకల్లో ఏ స్కూటర్ అయినా ఏ బైక్ అయినా తక్కువ ఇస్తుంది, హైవే పైన అయితే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. సో అదే కాకుండా దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుంది. E20 ఫ్యూయల్ వాడినప్పుడు మనకు మైలేజ్ అనేది ఒక 5% వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే అప్ టు 5 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ అయితే ఇంక్రీజ్ కావచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ టీవీఎస్ జస్ట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.